వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కనుక నా ఛానల్లో వీడియోస్కి అయితే కాపీరైట్ అయితే పడడం జరిగిందనమాట. ఎందుకు కాపీరైట్ పడింది, ఏంటి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవ్వరూ చేయకుండా ఉంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ప్లీజ్ మీరు లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో అయితే కనుక. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. ఎందుకు కాపీరైట్ పడింది, నా వీడియోస్కి కాపీరైట్ ఎందుకు పడింది అంటే కనుక నేనైతే ఏం చేశాను, మిస్టేక్ ఏంటి అంటే కనుక నా ఛానల్లో వీడియోస్లో నేను సాంగ్స్ అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట. అంటే డైరెక్ట్ సాంగ్స్ అయితే నేను ఏం అప్లోడ్ చేయలేదు. సో డైరెక్ట్ చేస్తేనే కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను. కానీ డైరెక్ట్గా కాకపోయినా కూడా కాపీరైట్ అయితే పడింది. అది ఎట్లా చేశాను మిస్టేక్ అంటే కనుక నేను ఒక టీవీలో ప్లే అవుతుంది సాంగ్. సో టీవీలోనే కదా ప్లే అవుతుంది, దాన్ని చూసి పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. సో టీవీలోనే కదా పర్లేదు కదా, దాన్ని అంటే వీడియో కూడా చూపించలేదు నేను. టీవీలో ఓన్లీ వాయిస్ ఒకటే, ఆడియో ఒకటే నేను రికార్డ్ అయితే చేశాను. సో అది పిల్లలు ఎప్పుడు అలా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఆ వీడియోనైతే అలానే అప్లోడ్ చేసేసాను. అలా ఆడియో పెట్టేసి డైరెక్ట్ ఇంకా ఎడిట్ చేయకుండా, వాయిస్ ఏమి ఇవ్వకుండా ఆ సాంగ్ అయితే పెట్టడం వల్ల నాకైతే కాపీరైట్ అయితే పడింది. సో గైస్, మీరెవ్వరు కూడా అట్లా అయితే చేయకండి, అది కూడా కాపీరైటే పడుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇస్తున్నారు కదా, దానికి కూడా కాపీరైట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఒక వీడియోకి అయితే అట్లా పడింది, టీవీలో చూసి ఆడియో వల్ల అయితే కాపీరైట్ పడింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇన్స్టాలో ఒక సాంగ్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసి అది నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. సో ఆ సాంగ్కి కూడా నాకు కాపీరైట్ అయితే పడింది. సో డైరెక్ట్ సాంగ్స్ కూడా మనం అప్లోడ్ అయితే చేయకూడదు. సో దానివల్ల అయితే కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మనకి మానిటైజేషన్ అయ్యే టైంలో దీనివల్ల మనకి కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. సో నా వీడియోస్ని నేను వెంటనే అంటే కొంచెం చాలా వీడియోస్ చూసి ఈ కాపీరైట్ని తీయడం ఎట్లా అనేది అయితే ట్రై చేశాను. బట్ ఆ వీడియోలో అయితే కాపీరైట్ తీసే ఆప్షన్ కూడా అంతగా లేదు. సో అంటే అవ్వలేదు అది. సో అందుకని చెప్పేసి నేను మొత్తం మళ్ళీ వీడియో అంతా డిలీట్ చేసేసి మళ్ళీ ఎక్కడైతే సాంగ్ ఇచ్చానో ఆ సాంగ్ని అయితే కనుక నేను మొత్తం ఎడిట్ చేసేసి నా వాయిస్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తే అప్పుడేం కాపీరైట్ అయితే పడలేదు. సో డైరెక్ట్ సాంగే కాకుండా ఎక్కడైనా అంటే మైక్లో కానీ, టీవీలో కానీ, అండ్ బ్లూటూత్ ఇట్లా మనం డైరెక్ట్ సాంగ్ని కూడా ప్లే చేయకూడదు. సో దీనివల్ల నాకైతే అదైతే తెలిసింది. సో నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. మీరెవ్వరూ గైస్ అస్సలు చేయకండి ఈ మిస్టేక్ అయితే. కాపీరైట్ అనేది ఇప్పుడు పర్లేదు, బట్ ముందు ముందు మనకి మానిటైజేషన్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడతాం మనం. సో అందువల్ల కాపీరైట్ పడకుండా చూసుకోవడం చాలా వరకు బెటర్ అనమాట. సో అందుకని రీయూజ్డ్ కంటెంట్ అంటే ఎవరైనా యూజ్ చేసిన కంటెంట్ని సేమ్ మనమే అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు, దానివల్ల మనకి కాపీరైట్ అయితే పడుతుంది. సో ఎవరిది కూడా మనం అయితే రీయూజ్డ్ కంటెంట్ అయితే చేయకూడదు. సో మన పర్సనల్గా మన వీడియోస్ మనది ఒక కంటెంట్ అవ్వాలి. సో మన వీడియోస్ని మనమే పోస్ట్ చేసుకోవాలి. ఎవరిది కూడా అట్లాగా ఎవరిది రిమిక్స్ చేసి అట్లా పోస్ట్ చేసినా కూడా కాపీరైట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సాంగ్స్కి ఒకటి అండ్ చిన్న చిన్న క్లిప్స్ కూడా పెడతారు, మూవీలో ఉండే క్లిప్స్ కూడా పెడతారు కదా చిన్న చిన్నవి, వాటి వల్ల కూడా ఇప్పుడు మనకి కాపీరైట్ చూపించకపోయినా కూడా అండ్ ముందు ముందు చూపించే అవకాశం అయితే అంటే మానిటైజేషన్ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట మనకి. సో అందువల్ల మనము అట్లా ఏ క్లిప్స్ అంటే మూవీలో చిన్న చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ఓన్ కంటెంట్ చేసుకుంటే త్వరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నేను చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే
డైలీ కూడా అప్లోడ్ అయితే చేయట్లేదు వీడియోస్. అదొకటి నాకు మైనస్ అవుతుంది. అంటే నాకు కుదరక కొంచెం టైం లేక నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. అది కూడా కొంచెం మైనస్ అవుతుంది. సో మానిటైజేషన్ త్వరగా అవ్వాలి అంటే కనుక డైలీ అప్లోడ్ అయితే చేయాలి. సో దానివల్ల కూడా అవుతుంది. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరు కూడా మీ ఛానల్లో కనుక ఈ రీయూజ్డ్ కంటెంట్ కానీ, సాంగ్స్ కానీ, ఇలాంటి మూవీలో క్లిప్స్ కానీ, చిన్న చిన్న క్లిప్స్ కానీ అట్లాంటివి యూజ్ చేయొద్దు. సో అట్లా యూజ్ చేయడం వల్ల మనకి కాపీరైట్ అయితే పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ ఇవే అనమాట. అందువల్ల నేను మూవీలో సాంగ్స్ పెట్టడం వల్లే నాకు అయితే కాపీరైట్ అయితే పడింది. సో ఎవ్వరు గైస్ ప్లీజ్ అస్సలు అట్లా చేయకండి. మీ ఓన్ కంటెంటే మీరు అయితే క్రియేట్ చేసుకుని మీ ఓన్ వాయిస్ ఇస్తూ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టకండి. దానికి అంటే అన్నిటికీ పడుతుందని అయితే చెప్పలేను, బట్ కొన్ని వీడియోస్కి అయితే పడవచ్చు. సో అట్లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టకుండా ఉంటే బెటర్. సో గైస్ ప్లీజ్ మీరు కూడా త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరైతే ఖచ్చితంగా ఇట్లాంటివి పెట్టకండి. సో కాపీరైట్ పడడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల మీరు పెట్టకండి, ఓకేనా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన మిస్టేక్ అయితే ఎవ్వరూ చేయొద్దు, ఓకేనా. నేను కూడా ఈసారి నుంచి అట్లా చేయకుండా ఉంటాను. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా వచ్చిందనమాట ఈ కాపీరైట్ అయితే. ఓకే గైస్, మీ సపోర్ట్ అయితే నాకైతే ఎప్పుడు ఇస్తూనే ఉండండి ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ.